హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్ష్ వ్లాగ్. ఈరోజు వీడియోలో కొబ్బరి లౌజ్ని ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ కొబ్బరి లౌజ్ కోసం ఇక్కడ నేను 4 కొబ్బరికాయలని తీసుకున్నా. 4 కొబ్బరికాయలు తీసుకుని వాటిని ఈ విధంగా తురుము తీసేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ముందుగా తురుము తీసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుముని ఇప్పుడు వేసేసుకుని దాంట్లోకి బెల్లం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 4 పెద్ద కొబ్బరికాయలు తీసుకున్నాను కాబట్టి 1 కేజీ బెల్లం పడుతుంది. ఈ విధంగా బెల్లాన్ని కూడా తురుము తీసేసుకుని ఈ యొక్క కొబ్బరి తురుములో వేసేసుకుని వీడియోలో కనిపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాన్ని స్టవ్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది సమ్మర్ కాబట్టి కొబ్బరిలో కొంచెం వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. అదే నార్మల్ సీజన్లో అయితే వాటర్ అనేది యాడ్ చేయనవసరం లేదు. కొబ్బరిలోంచి వచ్చే ఆ వాటరే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటూ దీనిపైన మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు వదిలేయాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి లౌజ్ అనేది బాగా దగ్గర పడేంత వరకు మనం మధ్య మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇది ఎందుకు ఈ విధంగా అంటే పాన్కి అతుక్కోకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం కలుపుకోకపోతే అది కింద అడుగు భాగాన మాడిపోతూ ఉంటుంది. ఆ విధంగా అయితే మనం తినే కొబ్బరి లౌజ్ అంతా మాడు వాసన అనేది వస్తుంది. అందుకని చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం తీసుకుని మనకి కొబ్బరి లౌజ్గా అంటే ఉండలా అవుతుందా లేదా, చేతికి కొబ్బరి అనేది అతుక్కుంటే మరలా 2 నిమిషాలు ఉంచుకుని దాంట్లో ఒక చిటికెడు యాలకుల పొడిని బాగా మెత్తగా చేసి వేసుకోవాలి. వేసుకుని మరలా 2-3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూసారండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొంచెం కొబ్బరి తీసుకున్నప్పుడు చేతికి అంటకుండా ఉంటే అది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం చల్లారినాక మనకి నచ్చిన విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ కింద కానీ ఓవెల్ షేప్లో కానీ మనకి ఎలా నచ్చితే అలా ఆ షేప్లో అనేది ఈ కొబ్బరి లౌజ్ని చేసుకోవచ్చు. కొబ్బరి లౌజ్ అనేది ఎక్కువగా ఈ విధంగా రౌండ్గానే చేసుకుంటారు. సో నేను ఈ విధంగా చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ నేను రౌండ్గా ఒకటి, మరొకటి ఇంకొక షేప్లో కూడా మీకు చూపిస్తున్నాను. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చితే ఆ షేప్లో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిగతా అంతా రౌండ్ షేప్లో అయితే చేసేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.